ఈ రోజు సాయంత్రం అనగా 4వ తేదీ మంగళవారం మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిలాస్పూర్ జిల్లాలోని లాల్ ఖాదన్ ప్రాంతం దగ్గర సాధారణంగా నడుస్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు ఒక గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో జరిగినది. ఆ సమయంలో రైల్వే ట్రాఫిక్ సాధారణంగా బిజీగా ఉంటుంది. ఎక్కువ రైళ్లు తమ గమ్యస్థానాలకు బయలుదేరుతూ ఉంటాయి. ప్రమాదం లాల్ ఖాదన్ స్టేషన్ సమీపంలో బిలాస్పూర్ కోర్బా రైల్వే మార్గంలో జరిగింది. ఇది ఛత్తీస్గఢ్లోని ఒక ముఖ్యమైన రూటు. అనేక ప్యాసింజర్ మరియు గూడ్స్ రైలు ఇక్కడ రోజు నడుస్తూ ఉంటాయి. సమాచారం ప్రకారం గూడ్స్ రైలు అప్పటికే ట్రాక్ పై ఆగి ఉంది. ఆ సమయంలో కోర్బా ప్యాసింజర్ రైలు అదే ట్రాక్ లోకి వచ్చి సిగ్నల్ లేదా కమ్యూనికేషన్ లోపం వల్ల గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టేసింది. ఢీకొట్టిన ప్రభావం చాలా తీవ్రంగా ఉండడంతో ప్యాసింజర్ రైలు ఇంజిన్ గూడ్స్ రైలు పైకి ఎక్కేసింది. రైల్వే కోచ్లు పట్టాలు తప్పాయి. కొంతమంది ప్రయాణికులు బోగీలలో చిక్కుకున్నారు. ఢీకొట్టిన శబ్దం విన్న స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి పరిగెత్తారు. వారు వెంటనే పోలీసులకు మరియు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. కొద్ది నిమిషాల్లోనే రైల్వే రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే బోగీలలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీయడం మొదలు పెట్టారు. తీవ్ర గాయాల పాలైన వారిని బిలాస్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అంబులెన్సులు, రక్షణ బృందాలు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేశారు. సుమారుగా 6 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్యాసింజర్ రైలు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. గూడ్స్ రైలు ఇంజిన్ కూడా తీవ్రంగా దెబ్బతింది. పలు కోచులు పట్టాలు తప్పి ట్రాకులు దెబ్బతిన్నాయి. అధికారులు ప్రాథమికంగా చెప్పినది ఏమిటంటే సిగ్నల్ వ్యవస్థ లోపం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగి ఉండవచ్చు, లేదా లోకో పైలట్ కు గూడ్స్ రైలు కనిపించకపోవడం వల్ల కూడా ఢీకొట్టే అవకాశం ఉంది. ఇది ఇంకా విచారణలో ఉంది. రైల్వే శాఖ పూర్తి దర్యాప్తు ఆదేశించింది. మృతి చెందిన వారి కుటుంబాలకు సుమారుగా 10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 2 నుండి 5 లక్షల వరకు సహాయం అందించనున్నారు. ప్రమాద కారణాలను కనుగొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే మంత్రి ఆదేశించారు. ఈ మార్గంలో నడిచే అనేక రైళ్లను నిలిపివేశారు. మరికొన్నింటిని మార్గం మళ్లించారు. సిగ్నల్ ట్రాక్ మరమ్మతులు పూర్తి అయ్యేంత వరకు ట్రాఫిక్ ఆపివేశారు. పరిసర ప్రాంతాల్లో భయం, ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇది ఇటీవల కాలంలో బిలాస్పూర్ డివిజన్ లో జరిగిన అత్యంత ఘోర ప్రమాదం. ఇది కేవలం ఒక వార్త మాత్రమే కాదు, ప్రతిరోజు రైల్లో ప్రయాణించే లక్షల మంది కోసం ఒక హెచ్చరిక. సాంకేతిక వ్యవస్థలు, సిగ్నల్ సిస్టంలు, మానవ జాగ్రత్తలు ఇవన్నీ సమన్వయంగా పనిచేయకపోతే ఒక చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రాణ నష్టానికి దారి తీస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ.